సో లాస్ట్ రీల్‌లో థియరిటికల్‌గా అంటే చూసాము. సో మన జీవితం మారిపోతుందా? జాబ్ తీసేస్తుందా? లాభాలేంటి? నష్టాలేంటి? అని ఫ్యూచర్ ఎలా ఉంటుందని జస్ట్ ఓవర్‌వ్యూ ఇచ్చినాం. సో దీనిలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రీల్‌లో. ఏఐ వల్ల ఏమేమి ఇంప్రూవ్ అయితాయి? అట్ ద సేమ్ టైమ్ ఎక్కడెక్కడ నష్టమైతది? ఏమేమి వెనుకబడి ఉంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకియా లాంటి స్టోర్‌కెళ్తే అక్కడ మీకు నచ్చే ఫర్నిచర్‌ని ఏఐ మీరు ప్రీవియస్ చాయిసెస్‌ని బట్టి ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేస్తది. మీ మీ సోఫా రూమ్‌ని బట్టి మీ రూమ్ సైజు ఇది మ్యాచ్ అవుతది. మీ కలర్‌కి ఇది మ్యాచ్ అవుతదని డైరెక్ట్‌గా చూపిస్తది ఏఐ. ఎందుకంటే మీరు ప్రిఫరెన్సెస్ ఇస్తే మీ మైండ్‌ని రీడ్ చేసి మీలాగా ఆలోచించి మీరు ఏమైతే అనుకుంటున్నారో అది చేస్తది. దీనివల్ల కస్టమర్ హ్యాపీ, బిజినెస్ ప్రాఫిట్, టైమ్ సేవ్. ఇప్పుడు డాక్టర్స్ చూస్తే ఎక్స్‌రే స్కాన్ చూసి హ్యూమన్ ఎర్రర్స్ వస్తాయి చెప్పడానికి. బట్ మీరు ఏఐలో అప్‌లోడ్ చేస్తే సో, ఆ ఎక్స్‌రే గాని, ఆ స్కానింగ్ రిపోర్ట్ గాని చూసి ప్రిలిమినరీ అనాలిసిస్ ఇస్తది. దాన్ని బట్టి డాక్టరు ఫైనల్‌గా డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఏఐని ఒక అసిస్టెంట్ లాగా వాడుకోవాలక్కడ. దానివల్ల ఏమైతదంటే హ్యూమన్ మిస్టేక్స్ అనేవి ఉండయి. ప్రాణ నష్టం అట్లాంటివి జరగవు. ప్రాణాల్ని కాపాడేదానికి దోహదపడతది. ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. సో, దాని తర్వాత రిస్క్స్ ఏముంటాయనంటే 10 మంది చేసే పని ఒక్కటి చేస్తారు. అది ఏ రంగమైనా. ఇప్పుడు బ్యాంకింగ్‌లో అయినా, లేకపోతే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అయినా, కాల్ సెంటర్ అయినా లేదు అనంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయినా 10 మంది ప్రోగ్రామ్ రాసేది చాట్‌జీపీటీని అడిగితే మొత్తం కోడ్ అంతా ఇస్తది కాబట్టి, ఒకటే ఆ కోడ్‌ని తీసుకొని 10 మంది 10 రోజులు పట్టే కోడ్ నీకు 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో ఏఐ ఇచ్చేస్తది. సో, దానివల్ల జాబ్ కౌంట్ అనేది తగ్గిపోతది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న లే ఆఫ్స్ ఏఐ వల్ల అమెజాన్ ఇంతమందిని తీసేసింది. మైక్రోసాఫ్ట్ ఎందుకనంటే ఇట్స్ ఎ లాజికల్ థింగ్. ఏంటనంటే సో, 10 మంది చేసే పని ఒకరితోనైనప్పుడు 9 మంది సాలరీస్ కంపెనీ అఫోర్డ్ చేయలేదు. క్లయింట్ కూడా దానికి డబ్బులు పే చేయడు. సో, డబ్బులు పే చేయనప్పుడు ఏ కంపెనీ గాని తీసుకోదు. సో, సో, కాకపోతే బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి. సో, ఏఐని వాడుకొని ఇంకా బెటర్ ఎట్లా చేయాలి? బిజినెసెస్ గాని ఏదైనా అని జెప్పేసి అది స్లోగా వస్తది. ఇప్పుడిప్పుడే ఏఐ వల్ల ఏం ఇంపాక్టో తెలుస్తుంది గదా! సో, అందరూ కలిసి దాన్ని సొల్యూషన్ గూడా ఏఐతోని ఏమి ఇంపాక్ట్ గాకుండా లేదా ఇంపాక్ట్ లేని సిలబసెస్‌ని బిల్డ్ జేయడము, కోడ్ స్ట్రక్చర్‌ని చేంజ్ జేయడము అలాంటివి మనము ఫ్యూచర్‌లో చూస్తాం. కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని మనం ఏం జేసినా ఏఐని టచ్ జేయలేము. సో, అలాంటి మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఈమెయిల్ అడ్రెస్ దానిలో రాసాను. ఈ స్క్రీన్‌లో కనిపిస్తది. బయోలో గూడా ఉంటది. నాకు ఈమెయిల్ పంపియండి. నేను రిప్లై ఇస్తాను ఎలాంటి క్వెరీకైనా. థాంక్ యూ.